పుణె టౌన్‌షిప్‌లో సంత పెడతారండి. ప్రతి సండే గూడాను. సో, నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట సంతకి వెళ్ళటం. ఒక వారం రోజులు ఉంటాను గదా! ఇంకా హైదరాబాద్‌లో. సో, చాలా కొంచెమే ఐటెమ్స్ తీసుకున్నాననమాట. ఆ వారం రోజులకు సరిపడా. సో, నేనైతే సంతకి వెళ్ళడం ఇదే మొదటిసారి. సో, మీకు గూడా ఈ వీడియో తీసి చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాననమాట. సంతలో కూరగాయలయితే భలే ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫస్ట్ నేనెళ్ళిందయితే ఆ గుత్తి వంకాయల దగ్గరికెళ్ళిపోయి గుత్తి వంకాయలు తీసేసుకున్నాను. తర్వాత మనకిలాగా వడియాలు, దాంతో పాటు చాలా రకాలైన గొట్టాలు, అప్పడాలు ఇవన్నీ అమ్ముతున్నారు. ప్యాకెట్ రూ. 10 చిక్కీ ప్యాకెట్స్ అయితే 15 రూపీస్ అంట. అట్లాగా చాలా రకాలు అమ్ముతున్నారు. ఎండుమిరపకాయల ప్యాకెట్ రూ. 10 దాంతో పాటు లైటర్లు, దువ్వెనలు, పేల దువ్వెనలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి అక్కడ. చాలా బాగున్నాయి ఐటెమ్స్ కూడా. మ్యాక్సిమం పావు కేజీ అయితే రూ. 20 అక్కడ. కవర్లో పెట్టేసి ఇచ్చేస్తున్నారు. ఏ కూరగాయలన్నా అంతే, పావు కేజీ రూ. 20. దాంతోపాటు కోన్లు, క్లిప్పులు, స్టిక్కర్లు ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. దాంతోపాటు మనకు పాప్కార్న్ కూడా అవైలబుల్గా ఉందండి అక్కడ. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను కూడా అరటికాయ తీసుకున్నాను, కూర అరటికాయ. అది కొయ్యంగానే చక్కగా పాలు వస్తున్నాయి, అంత ఫ్రెష్గా ఉందన్నమాట. మరమరాలు, దాంతోపాటు పేలాలు ఇవి కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. మళ్ళా మన కొబ్బరికాయలు కూడా అమ్ముతారు, ఉల్లిపాయలు, అసలు చాలా రకాలైన కూరగాయలండి. ఆకుకూరల్లో కూడా హైబ్రిడ్, నాటు 2. గోంగూర అయితే బాగా ఇసుకిసుగ్గా ఉందండి. ఎందుకు మరి అలాగుందో తెలీదు మరి. చూసారు కదా క్యాబేజ్ ఎంత ఫ్రెష్‌గా ఉందో. బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్. సో, వారానికి సరిపడా సరుకులన్నీ తీసేసుకుంటారంట టౌన్‌షిప్‌లో వాళ్ళు. మా రూమ్‌లో వాళ్ళు చెప్తున్నారు. సో, నిమ్మకాయలు చూసారా? నిమ్మకాయలైతే డజన్ రూ. 20 చిలకడ దుంపలు, అరటిపళ్ళు అన్నీ కూడా మన వారానికి సరిపడా తీసేసుకోవచ్చండి. ఎందుకంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. కాకరకాయలు కూడా అమ్ముతున్నారు. చిన్న కాకరకాయలు దొరుకుతాయేమో అని చూసాను. నేను తీసుకున్న వస్తువులండి ఇవి. చిక్కీ తీసుకున్నాను, ఆ పల్లీలు తీసుకున్నాను, నిమ్మకాయలు తీసుకున్నాను, నిమ్మకాయ పులిహోరకి, ఎండుమిరపకాయలు ఫ్రైడ్ రైస్‌కి, దాంతోపాటు బెండకాయలు, దొండకాయలు, ఇంకోండి గుత్తి వంకాయలు అక్కడ కొన్ని ఉండే నేను ఇంటికి కొన్ని తీసుకొచ్చాను. దాంతోపాటు మనం మొక్కజొన్న కండి తీసుకొచ్చాను. ఇంకా మా ఫ్రెండ్ జాంగ్రీ అంటే అగో ఆ జాంగ్రీ తీసుకొచ్చాను ఆవిడకి. సో, నేనైతే తీసుకున్న ఐటెమ్స్ ఇవ్వండి అంతే ఇంకా. సంతలో ఆకుకూరలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఆకుకూరలు అయితే ఫ్రెష్గానే ఉన్నాయి. గోంగూరలో మాత్రం ఇసుకుంది. దాంతోపాటు డీమార్ట్‌కి కూడా వెళ్ళానన్నమాట. ఇంకా అదే రోజు ఫస్ట్ ఐస్ క్రీమ్‌తో స్టార్ట్ చేశాను. ఇదైతే వచ్చేసి ఎక్వేరియం మా ఫ్రెండ్ తీసుకుంది. సో, ఇక్కడే అనమాట మనకి కోన్స్ ఫిల్ చేసి ఇస్తున్నారు. నేనైతే వెనిల్లా ఫ్లేవర్ ట్రై చేశాను. ఇక్కడ చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి గానీ, ఇంకా ఇవైతే నేను తీసుకోలేదు. నాకు కోన్ అంటే ఇష్టం అని చెప్పి నేను కోనే తీసుకున్నాను. ఇంకా తర్వాత డీమార్ట్ లోపలికి వెళ్ళాననమాట. సో, డీమార్ట్ లోపలికి ఇంకా బ్యాగ్ ఇచ్చేసి డీమార్ట్ లోపలికి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. సో, ఇలా అయితే ఉందనమాట అక్కడ డీమార్ట్. చాలా వెరైటీ ఆఫ్ ఐటెమ్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయండి అక్కడ. చాలా రకాలున్నాయి మన ఇంట్లోకి కావాల్సినవి. సో